నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకొని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే స్వల్పకాలంలో కంటే దీర్ఘకాలంలో మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తుంటాయి. ఇంకా అంతర్జాతీయంగా అనిశ్చితి, ఇతర అంశాలతో కొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోతుంటాయి. గత కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గతేడాది జనవరిలో బాధ్యతలు చేపట్టాక స్టాక్ మార్కెట్లు అప్పటి నుంచి పడుతూనే ఉన్నాయి. దిగుమతి సుంకాలను పెంచగా స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఇతర దేశాలతో కవ్వింపులు, చైనాతో వాణిజ్య యుద్ధం కూడా ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల మళ్లీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మరింత ఒత్తిడిని పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో మరింత భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ మార్చి నెలలోనే 10% పైగా పడిపోయింది. దీంతో పలు హెవీ వెయిట్ స్టాక్స్, ఎస్బీఐ, రిలయన్స్ సహా ఐటీ స్టాక్స్ ఇలా అన్ని భారీగా పడిపోయాయి. ఇక్కడ అన్నింటికంటే ఎక్కువగా దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అధికంగా ప్రభావితమైంది. బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ అతాను చక్రవర్తి ఊహించని రీతిలో ఇటీవల మార్చి 18న ఆకస్మిక రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ పై తీవ్ర ఒత్తిడి పడింది. వరుసగా పతనం అవుతూనే వచ్చింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 1020.50 కాగా కనిష్ట ధర 726.65గా ఉంది. ఇటీవల యుద్ధం నేపథ్యంలో స్టాక్ ధర మరింత పతనమై ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ విలువ 5.75 లక్షల కోట్లుగా ఉంది. గత 5 రోజుల వ్యవధిలో 2% వరకు షేర్ ధర తగ్గింది. నెల వ్యవధిలో చూస్తే 14% వరకు తగ్గింది. 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ ధర 23% తగ్గింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు చూస్తే ఏకంగా 25% తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఏడాది వ్యవధిలో 18% వరకు పడిపోయింది. మార్కెట్ విలువ పరంగా ఇది ఒకప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ను కూడా అధిగమిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా తయారైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.